హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష రవీందర్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది సందర్భంగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఉగాది రోజున చాలా వరకు ఏం చేసుకుంటారంటే భక్ష్యాలు, పూర్ణాలు, ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటారు కదా. మా ఏరియాస్లో అయితే ఇక్కడైతే తెలంగాణలో మనకు భక్ష్యాలు అంటాం మేమైతే. కొంతమంది పోలలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు. దీనికి కావాల్సింది ఫస్ట్ వచ్చేసి శనగపప్పు నేనైతే ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ బెల్లం, దీనికి కావాల్సిన నెక్స్ట్ బెల్లం. నెక్స్ట్ మైదాపిండి కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్ల వరకు ఉడకనివ్వండి. నైట్ నానబెట్టుకున్నాను దీన్ని. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాష్ చేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్లు పెట్టుకుంటే మనకు ఉడికిపోతుంది. కుక్కర్లో పెట్టుకున్నాను కదా, ఈ కుక్కర్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోండి. తర్వాత ఈలోపు మనకు బెల్లం తరిగి పెట్టుకోండి. పప్పు ఉడికింది చూడండి, మెత్తగా మంచిగా ఉడికింది, పలికిరిగినట్టు. దీన్ని ఏంటంటే మనము వంపుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఇది వాటర్ కూడా మనకు పడేయకండి. దీన్ని కూడా ఏంటంటే మనం చారు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు, మనం టమాటా ఆనియన్ వేసేసి పోపు వేసుకొని మసాలా పెట్టి ఏంటంటే చాలా బాగుంటుంది అది కూడా. ఈలోపు మనము మైదాపిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని, ఎక్కువ అవసరం లేదని కొంచెం జస్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మనము వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోండి. శనగపప్పు బెల్లం కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నా కదండి. దీన్ని ఏం చేయాలంటే మనకు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం వేడి అయ్యి కొంచెం దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటే ఏంటి అంటే 2 days అయినా మనకు 3 days అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. వేడి చేసి కొంచెం బెల్లం ఏమన్నా కలుపుకున్నా కానీ ఇట్లా వేడి చేసినప్పుడు కరిగిపోతుంటుంది అనమాట. మనకు భక్ష్యాలు చేసేటప్పుడు ఏంటి అంటే మధ్యలో ఎక్కువ బెల్లము కరగకుండా ఉండదు. అక్కడ తగిలిందనుకో అక్కడ కరగవుతుంటుంది కదా, అట్లా కాకుండా ఉంటుంది అనమాట. కొంచెం టైం పడుతుందండి ఇది. ఇది సిమ్లో పెట్టుకొని చేయడం బెటర్, ఎందుకంటే కొంచెం ఎక్కువ పెట్టినా కానీ అడుగంటుతూ ఉంటుంది. శనగపప్పు బెల్లం స్టవ్ మీద పెట్టుకొని మనం వేడి చేసినాం కదా, కొంచెము అది కరిగింది. కొంచెం చల్లారినాక ఇట్లా ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అండి, మైదా పిండి. దాంట్లో మనం దీన్ని పూర్ణం అంటారు. ఇది రౌండ్ చేసి పెట్టుకున్న తర్వాతకి మనం 1 by 1 చేసుకుంటూ ఆల్రెడీ ప్యాన్ పెట్టినండి, వేడవుతుంది. అర్థమవుతుంది.
తీస్తున్నారు అది. మన వేడి వేడి భక్ష్యాలు రెడీ అండి. చూడండి మనకి ఎంత స్మూత్గా వచ్చినాయో చూడండి. జస్ట్ మనకు ఎంత స్మూత్గా. దాని కాంబినేషన్లో మన ఉగాది పచ్చడి. ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది చూడండి.